హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీపీఎస్సీ మరియు డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ చూద్దాము. అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నిర్వహిస్తామంటూ ఒక అప్డేట్ ఉంది. నెక్స్ట్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కొత్త షెడ్యూల్ అయితే చాలామంది డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. దానికి సంబంధించి అఫీషియల్గా మనకు వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది, వెబ్ నోట్. ఈ వివరాలన్నీ కూడా చూద్దాం. సో గాయస్, ఎవరైతే మరి డిఎస్సి లాంగ్ టర్మ్లో ఇప్పుడు మనకి ఇప్పట్లో ఉండదు, ఎన్నికల తర్వాతే ఉంటుంది. మీకు గనక హెచ్జిటి కంప్లీట్ కోర్సు, ఎస్ఎస్ సోషల్ కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటే జస్ట్ 150 రూపీస్కే మన యాప్లో అందిస్తున్నామండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్ని కోర్సులు కూడా మన యాప్లో ఉన్నాయండి. చాలా తక్కువ కాస్ట్లో స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. ఒకసారి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలని వీడియో ఎండింగ్లో చెప్తాను, చూడండి. ఓకే, మొదటి అప్డేట్ చూసినట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించిన అప్డేట్ అండి. మరి అభ్యర్థులు చాలామంది రిక్వెస్ట్ పెట్టడంతో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తున్నట్లుగా, అంతేకాకుండా డిఎస్సి పరీక్షలు ఉండడము, అఫ్కోర్స్ డిఎస్సి ప్రజెంట్ పోస్ట్పోన్ అయింది, కానీ ఈ వెబ్ నోట్ ఇచ్చేటప్పటికి మనకి అప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ ఉండేది, ప్లస్ ఎలక్షన్స్ మూమెంట్ కూడా, కాబట్టి మేము వీటిని పోస్ట్పోన్ చేస్తున్నామంటూ తెలియజేశారు. మరి ఎప్పటికి రీషెడ్యూల్ అయింది? 25వ తారీఖు 5వ నెల 2024కి మరి పోస్ట్పోన్ కావడం అయితే మనము చూడవచ్చు. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో కొంతమందికి ఎవరైతే సిలబస్ ఇంకా కంప్లీట్ చేయలేదో వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఏ నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ కాదండి, జస్ట్ వాయిదా పడుతుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. డిఎస్సి అంటే చెప్పలేమండి, డిఎస్సి ఏమవుతుందో చెప్పలేము, కానీ ఏపీపీఎస్సి విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్ 100% కండక్ట్ చేయాల్సిందే ఎగ్జామ్, ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అండి ఏపీపీఎస్సి, కాబట్టి చాలా అంటే చాలా నామ్స్ ఉంటాయి, కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు. చాలా అంటే చాలా రేర్ అది. ఓకేనా, ఇక ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అంశానికి వచ్చినట్లయితే, ఏపీ పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలతో లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు. సో ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్పింది? పెన్షన్ పంపిణీలో కూడా వాలంటీర్లు పాల్గొనవద్దు అని తేల్చి చెప్పేసింది. పెన్షన్ల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. టీడీపీ రాజకీయ అభ్యంతరాలతో డిఎస్సి వాయిదా పడడం బాధాకరమని మంత్రి వెల్లడించారు. సో అదేదో ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఈ డిఎస్సి ఏదో ఒక సంవత్సరం ముందు వేసినా కూడా, ఒక ఈవెన్ 6 months ముందు వేసినా కూడా చాలా బాగుండేది కదా. అభ్యర్థులకు లబ్ధి చేకూరేది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేది. సో ఎన్నికల టైంలో ఇచ్చేసి ఎన్నికల డిఎస్సి అని సో మీరే బదనామైనట్లుగానే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మరి ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి అమలు చేస్తామని స్పష్టం చేశారండి. అధికారంలోకి వచ్చిన వెంటనే, చూసారా, అండర్లైన్ పాయింట్. చూడాలి మరి అధికారంలోకి వస్తారా, ఎవరు వస్తారు, ఏంటి అనేది. కానీ ఇక్కడ మాత్రం ఒకటి వాస్తవం అండి, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నిరుద్యోగులకు మాత్రం మొండి చేయ వస్తుంది, కానీ ఏది జరగట్లేదు. అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి గవర్నమెంట్ మెగా డిఎస్సి ఇస్తాము, సో జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్తుంది, కానీ అది రియాలిటీలోకి వచ్చేసరికి, అధికారంలోకి వచ్చిన తర్వాత పర్లేదులే తర్వాత చూద్దాంలే అన్నట్లుగా చేసేటువంటి ఒక పరిస్థితి అయితే ఏర్పడుతుందండి. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరికైనా కోర్స్ కావాలంటే వీడియో ఎండింగ్లో చెప్తానని చెప్పాను కదా, క్లియర్గా చూడండి, ఏ విధంగా పర్చేజ్ చేయాలో తెలుస్తుంది. ఓకే, హే గాయ్స్, మన ఆర్కే ట్యూటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా, సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ ఆన్ ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా,
సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా, పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.